హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అడ్వాన్స్గా రాఖీ శుభాకాంక్షలు కూడా రేపటి కోసం. రాఖీ స్పెషల్ రెసిపీ స్పెషల్ లడ్డు మీకోసం మన ఛానల్లో ఎలా తయారు చేయాలో చూద్దాము. లడ్డు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ కామన్గా ఇష్టమైన స్వీట్ లడ్డు. ఈ లడ్డూని మనం చాలా రకాలుగా చాలా విధాలుగా చేస్తుంటాం కదా. ఇవాళ కొంచెం ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాళ వీడియోలో శనగపిండి సూజీతోటి లడ్డు ఈజీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ఈ లడ్డూకి కావాల్సిన పదార్థాలు 3/4 కప్పు వరకు బొంబాయి రవ్వ, 1 కప్పు శనగపిండి, 3 స్పూన్లు మిల్క్ పౌడర్, 1/4 కప్ వాటర్, 1 కప్పు షుగర్, 1/4 కప్ వరకు నెయ్యి కూడా తీసుకుందాము, కొంచెం ఇలాచీ పౌడర్, ద్రాక్ష, కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు పలుకులు. జనరల్గా మనం వాడే బొంబాయి రవ్వ కొంచెం లావుగా ఉంటుంది కదా. మనం చేసుకునే లడ్డూకి సాఫ్ట్గా ఉండాలి కాబట్టి మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి ఈవెన్గా ఫైన్గా పౌడర్ రెడీ అవుతుంది. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకున్న దాన్ని మనం వేరే బౌల్లోకి సెపరేట్ చేసుకుందాము. మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకుందాము. ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి కొంచెం కరిగిన తర్వాత ఎండు ద్రాక్షని ఫ్రై చేసుకుందాము. మనం జీడిపప్పు, బాదం పప్పు సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి చివర్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవి తొందరగా మాడిపోతాయి కాబట్టి నేను చివర్లో యాడ్ చేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి లైట్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ని సెపరేట్ చేసుకున్న తర్వాత సేమ్ ప్యాన్లో ఆల్రెడీ కొంచెం నెయ్యి కూడా ఉంటుంది కదా, ఇందులోనే మనం ఫైన్ పౌడర్గా చేసుకున్న రవ్వని కూడా యాడ్ చేసుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు బాగా మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకుందాము. మనం తీసుకునే నెయ్యిని ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెంగా బ్యాచెస్గా యాడ్ చేసుకుంటున్నాను. ఈ రవ్వని మాడిపోకుండా గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న 1 కప్పు శనగపిండి, 3 స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఉండలు కట్టకుండా చాలా జాగ్రత్తగా గ్యాస్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నీట్గా కలుపుకోవాలి. ఎక్కడ లమ్స్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటూ కలుపుకోవాలి. మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి లమ్స్ ఫామ్ అవ్వవు, కానీ ఆ ఉండలు లేకుండా పొడి పొడిగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపిండిని కూడా 5 నుంచి 6 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. శనగపిండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుందాము. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేంత వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి సెపరేట్ చేసుకుందాము. ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకుందాము. మీరు 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే ఇంకో 2 నుంచి 3 స్పూన్ల వరకు షుగర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో 1/4 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. దగ్గర ఉండి బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే చక్కెర గట్టిగా అయిపోతుంది. పంచదార వాటర్లో బాగా మెల్ట్ అయిపోయి లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మరి ఎక్కువ పాకం రాకూడదు. చక్కెర బాగా కరిగి లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకం కొంచెం గట్టిగా అయిందంటే మనకి లడ్డు పొడి పొడిగా అయిపోతుంది. ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ చక్కెర పాకంని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో యాడ్ చేసుకుందాము. అంతా ఒకేసారి కాకుండా 2 సార్లుగా యాడ్ చేస్తున్నాను. ఒకసారి యాడ్ చేసుకొని స్పూన్తో కలుపుకోవాలి. మిగతాది కూడా యాడ్ చేసుకొని ఒకేసారిగా కలుపుకుందాము. పాకం వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా నేను స్పూన్తో కలుపుతున్నాను. వేడి మీద ఉన్నప్పుడే లడ్డు చుట్టుకోవాలి, లేదంటే పొడి పొడిగా అయిపోతాయి. శనగపిండి మిశ్రమం మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి అది చల్లగా అయిపోయి ఉంటుంది. ఓన్లీ చక్కెర పాకం మాత్రమే వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగానే కొంచెం చల్లగా అయిపోతుంది. ఇప్పుడు చేతితోటి బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. బౌల్లో మనం తీసుకున్న నెయ్యిలో కొంచెం మిగిలి ఉంది కదా, ఆ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా ప్రెస్ చేస్తూ పిండిని మొత్తంగా కలుపుకోవాలి. పిండి బాగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. లడ్డు చేసుకునేటప్పుడు కూడా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చేసుకోవాలి. ఈ లడ్డు కొంచెం మోతీచూర్ లడ్డులా కాకుండా బూందీ లడ్డు చేసుకుంటాం కదా, ఆ ఫ్లేవర్ ఉంటుంది. ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకోవాలి. చాలా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా
చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం పాకం పట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే పర్ఫెక్ట్గా లడ్డు వస్తుంది. మీకు అవసరం అనిపిస్తే ఇంకొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే 2 స్పూన్ల నెయ్యి కరిగించుకొని యాడ్ చేసుకొని లడ్డు చుట్టుకోండి. లేకపోతే అవసరం లేదు, చాలా పర్ఫెక్ట్గానే వచ్చాయి. పాకం మాత్రం కొంచెం లిక్విడ్గా ఉండేలా చూసుకోండి. ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ లడ్డుని మీరు కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అమ్మ చేతి మధురం ఛానల్ని. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.